హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వ్లాగ్. నేనైతే కొన్ని మీషోలో అయితే అలాగే పర్పుల్ అలాగే కొన్ని ఫ్లిప్కార్ట్లో అయితే ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసి నేను purple.comలో అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి ఏంటంటే స్ట్రోక్ క్రీమ్ అనమాట. NYB స్ట్రోక్ క్రీమ్ అయితే ఉంటుంది, అదైతే ఆర్డర్ చేశాను నేను. నాకైతే ఇది 200కి అయితే నేనైతే ఆర్డర్ పెట్టాను. ఇది చాలా బాగా అయితే వచ్చింది. ఈ స్ట్రోక్ క్రీమ్ ఎలా అప్లై చేయాలి అంటే ఆల్రెడీ మన ఇన్స్టాలో కూడా చాలామంది చూపిస్తున్నారు కదా. అంటే క్రీమ్ ఫౌండేషన్లో కలిపి అంటే చిన్నది ఒక డ్రాప్ ఫౌండేషన్లో కలిపి అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఫౌండేషన్ స్టార్టింగ్ అప్లై చేసి దానిపైన కూడా జస్ట్ అలాగా చీక్స్ మీద అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలా షైనింగ్ అయితే ఉంటుంది. మీకు కావాలని నన్ను కామెంట్లో అడగండి ఎలా అప్లై చేసుకోవాలనేది. మీకు కామెంట్లో నన్ను అడిగితే నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లై చేసి మీకు వీడియో అనేది నేను పెడతాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మా పాపకి అయితే నేనైతే అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి బుక్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది వచ్చేసి బుక్ విత్ పెన్ అయితే వస్తుంది. వాటర్ దీంట్లో వాటర్ ఈ పెన్లో అయితే వాటర్ అయితే వేయాలి. వాటర్ అయితే పెయింటింగ్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కే నేనైతే ఆర్డర్ పెట్టాను. మీకు కాస్ట్కి ఎంత పెట్టినా అనేది మీకు కావాలంటే నన్ను కామెంట్లో అడగండి, నేను మీకు కాస్ట్ అనేది చెప్తాను. అలాగే లింక్ కూడా మీకు పెడతాను. కానీ ఇదైతే వేస్ట్ అనమాట. సో వాటర్ వేసే కొద్దీ ఇది కొంచెం రఫ్గా అయితే వచ్చేస్తుంది, అంతగా బాగోలేదు. సో నాకైతే వేస్ట్ అనిపించింది. తక్కువ ప్రైస్కి నేనైతే ఆర్డర్ పెట్టాను, నాకైతే వేస్ట్ అని అనిపించింది. సో ఇక చూసారా, నేను వాటర్ ఎక్కువ వేసినా సరే ఇది అలా దీన్ని డ్రా చేస్తుంటే అంతగా మన దీంట్లో ఉన్న బొమ్మ అనేది కనిపించట్లేదు అనమాట. మా పాప అయితే 1 డేకే దీన్ని స్మాష్ చేసేసింది. చూడండి ఎంత ఎక్కువ వాటర్ వేస్తే బాగా కనిపిస్తుంది, తక్కువ వాటర్ వేస్తే కొంచెం లైట్గా వస్తుంది. వెంటనే అది బొమ్మ అనేది డ్రై అయిపోయి బొమ్మ అనేది కనిపించట్లేదు అనమాట. సో నేను మళ్ళీ వాటర్ అనేది వేసి మళ్ళీ డ్రా చేస్తున్నాను. టోటల్గా ఇలా చేస్తే ఇలా అయితే వచ్చింది. సో చిన్నపిల్లల మాటకి కూడా వాటర్ వేసుకొని డ్రా అయితే చేయలేరు కదా. సో వేస్ట్ అని అనిపించింది నాకైతే మాత్రాన. దీంట్లో 1 2 3 4 5 6 7 ఉన్నాయి కదా, అవి అయితే మన పిల్లలకి చూపించి చెప్పుకోవడానికి అయితే మనకి బాగా పనికొస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను. ఇవి హ్యాంగర్స్ అనమాట. అంటే మనం రెంటెడ్ హౌసెస్లో ఉంటే ఎక్కువగా మేకలు అనేది కొట్టనివ్వరు కదా. సో అలాంటి దానికైతే మనకి ఇవి చాలా బాగా అయితే యూజ్ఫుల్ అవుతాయి అన్నమాట. దీని బ్యాక్ అయితే మనకి స్టిక్కర్ అయితే ఉంటుంది, చాలా గమ్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీనికి మేకలాగా దీనికి స్క్రూ కూడా ఉంటుంది. సో స్టిక్కర్ దీన్ని తీసి మన గోడకి అనేది పెట్టేసుకోవడం అనమాట. పెట్టేసుకొని దీన్ని మళ్ళీ టైట్గా ఈ స్క్రూ ఉంది కదా, దాన్ని టైట్గా పెట్టేసామనికి చాలా స్టిక్కీగా ఉంటుంది, అంత వేరంగా అయితే పడదు. నాకైతే చాలా బాగా అయితే యూజ్ఫుల్ అయ్యి దీని కాస్ట్ కూడా చాలా తక్కువకే నాకైతే వచ్చాయన్నమాట. ఇది నేను వాల్కి నెక్స్ట్ కటిన్స్కి గట్రా మేకలు మన కొడతా అలాంటివి కాకుండా నాకు అయితే బాగా యూస్ఫుల్ అయ్యింది. నేను ఎలా యూజ్ చేస్తానో మీరు నన్ను కామెంట్లో అడగండి. నేను ఎలా దేనికి అయితే యూజ్ చేస్తానో అది మీకు ఫోటో అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను కూడా మీషోలో అయితే ఆర్డర్ చేస్తాను. ఇది వచ్చేసి సాస్ ప్యాన్ అనమాట. ఇది కూడా చాలా క్వాలిటీ అయితే చాలా బాగా అయితే వచ్చింది. నేను ఫస్ట్ టైం అయితే ఇలా ప్యాన్స్ అనేది ఆర్డర్ చేస్తున్నాను, అంటే ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ చాలా బాగా అయితే వచ్చింది. రేటు కూడా రీజనబుల్గా వచ్చింది. కాస్ట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్లో అడగండి. చూసారు ఎంత బాగుందో, చాలా వెయిట్గా ఉంది, చాలా పర్ఫెక్ట్గా కూడా అనిపించింది నాకైతే మాత్రాన. థిక్గా కూడా ఉంది. చూసారు నా చెయ్యి అంత ఉంది దీనికి వెడల్పు అయితే. చాలా బాగుంది, బెస్ట్ ప్రోడక్ట్ అని అయితే నేను చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నేను చాలా వేరే వెబ్సైట్లో కూడా చూసాను, చాలా కాస్ట్ అయితే ఉంది. నాకైతే మీషోలో తక్కువ ప్రైస్కే వచ్చింది. నేనైతే రేటింగ్ 5/5 అయితే ఇస్తాను. కాస్ట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను, నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసి మీకు చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను. ఇవి నెయిల్ పాలిషెస్ అనమాట. ఇది ఒక సెట్ అయితే తీసుకున్నాను.
బయట ఈచ్ నెయిల్ పాలిష్ కొంటే చాలా ఎక్కువ ప్రైసెస్కే ఉంటాయి కదా, చాలా ఎక్కువ ఎంఎల్ అయితే మన నెయిల్ పాలిష్ కొంటాము, అవి మనం తక్కువగా యూజ్ చేస్తాం అనమాట. సో అలాగే మనం ఇలాగ తక్కువ ఎంఎల్తో మన నెయిల్ పాలిష్ తీసుకున్నాం అనుకో, మనకి ఎక్కువ కలర్స్ వస్తాయి, మనం ఎక్కువ టైం కూడా నెయిల్ పాలిష్ యూజ్ చేయం కాబట్టి మనకి బాగా యూజ్ఫుల్ అయితే ఉంటుంది కదా. దీని ప్రైస్ కావాలంటే నన్ను కామెంట్లో అడగండి, ప్రైస్ కూడా నేను కామెంట్లో అయితే చెప్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో ప్రైస్ చెప్పి దీన్ని నేను ఎలా అప్లై చేశాను కూడా నేను నీకు వీడియో అనేది పెడతానమాట. కలర్స్ అయితే చాలా బాగుంది, పెయింటింగ్ కలర్స్ అయితే వచ్చింది, చాలా అంటే లైట్గా లేదు, అలాగే డార్క్గా లేదు, అలాగని మరీ వరస్ట్గా కూడా లేదు, చాలా షైనింగ్గా పేస్టల్ కలర్స్ అయితే వచ్చాయి. మనం ఏదైనా పార్టీవేర్ డ్రెస్సెస్కి, పార్టీవేర్ సారీస్కి నెయిల్ పాలిష్ పెట్టుకుంటే చాలా అయితే బాగుంటుంది. కలర్స్ కూడా చాలా బాగున్నాయి కూడాను, పేస్టల్ కలర్స్. ఎక్కువ ఎంఎల్ లేవు, మన తక్కువ ఉండి, ఇది మనం ఒక 10 టైమ్స్ పెట్టుకున్నా సరే వస్తుంది అనమాట. సో ఇలా తక్కువ ఎంఎల్లో మనం చాలా ఒక 30 కలర్స్ పెట్టుకున్నా సరే మన డ్రెస్ మ్యాచింగ్ ప్రతిదీ కూడా పెట్టుకోవచ్చు కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ వచ్చేసి ఇది సీ గ్రీన్ కలర్ అనమాట, లైట్ సీ గ్రీన్ పేస్టల్ కలర్ అనమాట, చాలా బాగుంది. పెట్టుకుంటే ఇలా ఉంది. నేను జస్ట్ మామూలుగా పెట్టుకున్నాను. నేను మీకు కావాలంటే నన్ను కామెంట్లో అడగండి. నేను నెక్స్ట్ దీనిపైన నేను స్టిక్కరింగ్ కూడా పెట్టుకున్నాను, అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను, నన్ను కామెంట్లో అయితే అడగండి. ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్, లైట్ స్కై బ్లూ కలర్ అనమాట, ఇది కూడా చాలా బాగా అయితే వచ్చింది. నేను మామూలుగా పెడుతున్నాను, కలర్ చూస్తారు అంత బ్రైట్గా వన్ లేయర్కే చాలా బ్రైట్గా ఇంకా మీకు డార్క్ కావాలంటే 2 లేయర్స్ పెట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా చాలా డార్క్ కలర్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియోలో ఏమైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్